మలవరం డ్యాం ప్రకాశం జిల్లాలో అత్యంత ముఖ్యమైన సాగునీటి ప్రాజెక్టులో ఒకటి. ఇది వ్యవసాయ వృద్ధికి, సాగునీటి సరఫరాకు మరియు స్థానిక పర్యటనకు కూడా ఉపయోగపడుతుంది. ఈరోజు మనం అయితే మలవరం డ్యాం మొత్తం చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శేఖర్ నేషన్. ఈరోజు మనం మల్లారం అయితే వచ్చేసాం. ఒకసారి మల్లారంలో ఉన్న డ్యామ్లో ఉన్న మొత్తం అయితే చూసేద్దాం. ఈరోజు ఫుల్ టూర్ అయితే మనం చూసేద్దాం. ఒకసారి అయితే చూడండి, మల్లారం డ్యామ్కి అయితే మేము వచ్చేసాం, నేను మా ఫ్రెండ్స్. ఈరోజు మొత్తం అయితే కవర్ చేస్తాం. మల్లారం మొత్తం ఒకసారి చూసేయండి. మనం అయితే మల్లారం డ్యామ్కి అయితే వచ్చేసాం. మొత్తం అయితే ఇక్కడ గేట్లు మొత్తం 15 అరౌండ్ మొత్తం 15 గేట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అసలు నేచర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తా. ఒకసారి అలా పక్షులు అయితే ఉన్నాయి చూడండి, కనపడుతున్నాయా మీకు? చూడండి, భలే అయితే ఆడ కూర్చొని ఉన్నాయి ఈ పక్షులు. ఎక్సలెంట్గా ఉన్నాయి. నాకైతే కనపడలేదు, నేను జూమ్ అయితే చేశాను. ఒకసారి చూడండి, చాలా అద్భుతంగా ఉంది. డ్యామ్ చూడండి ఫ్రెండ్స్, అసలు మామూలుగా లేదు. వాటర్ అయితే పారుతున్నాయి ఇటు సైడ్కి. అయితే ఒక గేట్ అయితే ఓపెన్ చేశారు, ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, గేట్ల మీద అక్కడ ఒకసారి మన సైంటిస్టుల పేర్లు కొంతమంది అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు మనం. ఇక్కడ ఈరోజు అయితే ఒక గేట్ అయితే ఓపెన్ చేశారు. ఒకసారి మీరు చూడొచ్చు, ఆ గేట్ కూడా ఒకటైతే ఓపెన్ చేశారు. ఇక్కడ నీళ్ళు అయితే చాలా ఫుల్గానే ఉన్నాయి. అసలు చూడండి, మల్లారం డ్యామ్ అయితే ఈరోజు నేచర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. గేట్లు అయితే ఏది ఓపెన్ చేయలేదు, ఒక్కటైతే గేట్ ఓపెన్ చేశారు, మీరు చూసుకోవచ్చు. పెద్ద పెద్ద తాడులతో అయితే గేట్లు అయితే నిర్మించారు. ఇక్కడైతే కొన్ని నీళ్ళు అయితే వెళ్తున్నాయి. కోతులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్, కాకపోతే ఈరోజు జనాలు లేరు కాబట్టి కోతులు అయితే తక్కువగా కనపడట్లేదు. ఇంతకుముందు వచ్చేటప్పుడు కోతులు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడైతే ఈ గేట్ అయితే ఓపెన్ చేశారు, మనం చూసుకోవచ్చు. సౌండ్ చూడండి ఫ్రెండ్స్, మామూలుగా రావట్లేదు. నీళ్ళు చూడండి, దద్దరెళ్తుంది. ఒక్క గేట్ అయితే ఓపెన్ చేశారు ఈరోజు. ఫుల్గా వాటర్ అయితే వచ్చినాయి, మామూలుగా లేదు అసలు. నీళ్లు పారుతున్నాయి ఊరగట్ట. ఇదే ఫ్రెండ్స్ మల్లారం ఒక డ్యామ్ ఒక గేట్లు వంతెన. ఇది ఇటు నుంచి అయితే మనం లోపలికి రావాలి. ఇదిగో చూడండి, గేట్ అయితే ఓపెన్ చేశారు. నీళ్ళైతే అలలు దూసుకుంటున్నాయి. వాటర్ అయితే మామూలుగా లేవు. అలా అక్కడైతే ఈరోజు అయితే చేపలు కూడా పడుతున్నారు కొంతమంది, చూడొచ్చు. వాళ్ళని జూమ్ చేశాను నేను. చేపలు అయితే పడుతున్నారు కొంతమంది వేటగాళ్ళు. కారు వేసుకొని వచ్చి మరీ పడుతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు. మామూలు కదా అట్టుంది. కారు అయితే వేసుకొచ్చారు వాళ్ళు. అదే టెంపుల్ వచ్చేసి అది వెంకటేశ్వర స్వామి టెంపుల్ మీరు చూస్తున్నది ఇప్పుడు. చూడండి, అదే వెంకటేశ్వర టెంపుల్. తర్వాత మనం అక్కడికి వెళ్ళి కూడా మనం చూద్దాము, ఆ టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం. ఓపెన్ చేశారో లేదు తర్వాత అయితే మనం చూద్దాం. ఇప్పుడైతే మనం ముందరకైతే వెళ్తా ఉన్నాం చిన్నగా. మా ఫ్రెండ్ గారు అయితే నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. రారా నీ సావు నువ్వు సావు అని. నేనైతే వెళ్తున్నా ఫ్రెండ్స్. దిగి చూడండి ఒకసారి, నేచర్ అయితే చాలా బాగుంది. ఈరోజు వర్షం కూడా పడుతుంది. ఒకసారి చాలా రోజుల క్రితం అయితే వచ్చా ఫ్రెండ్స్ ఇక్కడికి. ఒక 5 years బ్యాక్ అయితే వచ్చాను ఒకసారి. మళ్ళీ ఇప్పుడు రావడం జరిగింది. మామూలుగా ఉండదు మల్లారం డ్యామ్. వీకెండ్స్లో వస్తే చాలా మంది అయితే వస్తారు, కాకపోతే మేమైతే వర్కింగ్ డేలో అయితే వచ్చాం. ఎందుకంటే మాకు కుదిరేది వర్కింగ్ డేనే. సండే సాటర్డే అయితే కొంచెం బిజీగా ఉంటాం మేము. చూడండి, మామూలుగా ఉండదు. మల్లారం డ్యామ్కి ఇంకొక పేరు ఉంది ఫ్రెండ్స్, గుండ్లకమ్మ జలాశయం కూడా అంటారు. పెద్ద పెద్ద రోపులతో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ గేట్లు. కొన్ని గేట్లు అయితే సినిమా బట్టి. ఇంతకుముందు అయితే ఒక గేట్ అయితే తెగిపోయింది ఫ్రెండ్స్, అంటే డ్యామేజ్ అయిపోయి అది గేట్ దాని అంతటా అదే ఊడిపోయింది. నీళ్ళు అయితే ఇటైతే అప్పుడు వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్. మామూలుగా లేదు ఆ రోజు. చెట్లు గాలి చూడండి ఫ్రెండ్స్, మామూలుగా లేదు. ఎక్సలెంట్గా ఉంది వ్యూ. ఫ్రెండ్స్ నీళ్ళు చూడండి ఫ్రెండ్స్, మామూలుగా అయితే పడట్లేదు. నీళ్ళు అయితే చల్లుతుంది పైపు ఒక ఫినిషింగ్ లాగా. ఇంతకుముందు అయితే ఈ గార్డెన్లో చిన్నపిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు ఆడుకోవడానికి కొన్ని ఇవి ఎక్సర్సైజ్ చేసేవి అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ తీసేశారు, మొత్తం చదును అయితే చేశారు. ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది చూడండి ఫ్రెండ్స్. కొబ్బరి చెట్లు, వాటర్ పడే మొక్కలు కొన్ని. ఇక్కడైతే ఫ్రెండ్స్ ఈ చెట్టు మీద ఇంతకుముందు ఒక కొండ ముచ్చ అనేది ఉంది, అది ఇప్పుడు లేదు, తీసేసినట్టుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదే ఒక గార్డెన్. మేము చాలా రోజుల క్రితం వచ్చాము, మళ్ళీ ఇప్పుడు వచ్చాము. చూడండి ఒకసారి గార్డెన్.
ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవడానికి చాలా బోటింగ్ రేస్లు అయితే ఉన్నాయి. ఇక్కడ ఏదో రాశారు, ప్రకాశం పోలీస్ ఈతకు వెళ్ళవద్దు, ఎవరైనా ఈతకు వెళ్తే వాళ్ళకి ప్రాణాలను మీకు తెచ్చుకుంటారని బోట్ అయితే ఇక్కడ సూచనలు అయితే పెట్టారు పోలీసు వారు. గార్డెన్ చూడండి ఫ్రెండ్స్, లోపలైతే చాలా బాగుంది, చాలా చాలా మారిపోయింది ఫ్రెండ్స్. ఇంతకు ముందు వచ్చింది ఇప్పుడు వచ్చింది అయితే మేము చాలా మారిపోయింది. ఇక మల్లారం డ్యామ్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, గుడి చూడండి చాలా దూరాన ఉంది. వెంకటేశ్వర ఫ్రెండ్స్ మొత్తం 15 అయితే ఉన్నాయి. ఇంతకుముందు ఒక గేట్ అయితే విరిగిపోయిందని చెప్పా కదా, ఆ గేటు మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు అది నేను జూమ్ చేస్తున్నాను చూడండి. అది మేబీ ఆ గేట్ తీసేశారు, ఇప్పుడు రోడ్డు మీద వేశారు, రోడ్డుకి అయితే యూజ్ చేస్తున్నారు ఆ గేటు మధ్యలో. ఆ గేట్ తీసేసి కొత్తగా అయితే వేశారు గేటు. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరి చెట్లు అసలు ఈరోజు క్లైమేట్ అయితే ఎక్సలెంట్గా ఉంది, మామూలుగా ఉండదు ఈరోజు, మామూలుగా లేదు. మేమైతే ఇక్కడైతే నేరేడుకాయ చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్. మనం అయితే ఒక కోద్దాం అయ్యి, నేరేడుకాయలు పైన చెట్టు ఉన్నాయి. ఒక కాయ అయితే తినాలి సంవత్సరానికి, చాలా బాగుండిద్ది. ఒకసారి చూద్దాం. పడుతుంది ఫ్రెండ్స్, చేతిలో పడింది ఫ్రెండ్స్, మామూలుగా లేదు అసలు, కరెక్ట్గా చేతిలో పడింది. ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు, ఇదే బోట్ రేసు. ఒక సాటర్డే సండే వస్తే ఇదైతే బోట్ రేసు. బోట్లో కూడా నీళ్ళు చూసుకోవచ్చు మీరు. ఆ బోట్లు అయితే నీటిలో ఉన్నాయి, ఎలా పోతారో తెలియదు. ఇంకొక బోట్ ఏమన్నా ఉందా అని చూసుకోవాలి మనం. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు అయితే 100 లేకపోతే 150 తీసుకున్నారు బోట్కి వచ్చేసి. ఇదే బోట్ రేసింగ్ ఫ్రెండ్స్. ఒకసారి నేచర్ చూడండి ఫ్రెండ్స్, మామూలుగా ఎక్సలెంట్గా ఉంది. ఈరోజు అయితే నేరేడుకాయలు కూడా ఉన్నాయి ఇక్కడ. మా ఫ్రెండ్ గారు అయితే మాట్లాడే పనిలోనే ఉన్నాడు అడుగుగా. చూడండి అసలు మా ఓడితే రమ్మంటే రావట్లేదు. చిరుతలో బోట్ ఎక్కడానికి ఎట్టయితే ఉందో అసలు మామూలుగా లేదు బోటు. ఈ బోట్లో అయితే మనం అటైతే వెళ్దాం, తంతరు పట్టుకొని ఎవరన్నా చూస్తే. ఇదైతే చూడండి ఫ్రెండ్స్, ఎవరన్నా మల్లారం డ్యామ్ రావాలంటే ఫ్రెండ్స్ సాటర్డే సండే అయితే రండి, మీకైతే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే జనాలు కనపడతా అయితే టెంపుల్ తీసుకోవడం ఉంటుంది. చూడండి ఎంత పెద్దగా ఉందో డ్యామ్ అయితే, మామూలుగా లేదు. వ్యూ పాయింట్ ఈరోజు అయితే నేచర్ కూడా అనుకూలంగా ఉంది, ఎండ కూడా లేదు, బాగా గాలి అయితే తోలుతుంది. మా వాడైతే తినే పనిలోనే ఉన్నాడు, నేరేడుకాయలు కోసుకొని కడుక్కొని ఒకే పని. ఇక్కడ చాలామంది జీవనోపాధి కూడా కల్పిస్తారు ఫ్రెండ్స్. కొంతమంది చేపలు కూడా పడతారు, అక్కడైతే పడుతున్నారు, ఇక్కడ ఎక్కడైతే లేదు. ఎందుకంటే డ్యామ్లోకి వాళ్ళు పడిపోతారని ఇక్కడైతే పట్టట్లేదు. ఆడైతే డ్యామ్ దగ్గర అయితే సైడ్ నుంచి పడుతున్నారు, చూసుకోవచ్చు. అది కూడా మీరు చూపించాను ఇందాక క్లిప్లో. మనం ఏడుంటే దాంట్లో పడిపోతాం, ముందర అయితే దిగేద్దాం మనం అసలు. మేమైతే అటు ఇటు తిరిగి ఐస్ క్రీమ్ బండి కట్టుకు అయితే వచ్చేసాం. 2 కప్పులు అయితే తీసుకున్నాం. ఎందుకో నవ్వాలనిపించింది, ఏమనుకో మాకండి. మీరు అలసిపోయి ఎక్కడంటే అక్కడ పడుకున్నారంటే ఇట్లాంటి చెట్టుల్లో నుంచి పాములు అయితే రావచ్చు, కొంచెం డేంజర్గా ఉండిద్ది. నేనైతే పాముకైతే భయపడను, కాకపోతే పాము దగ్గరికి వస్తే భయపడతా. అసలు మామూలుగా లేదు ఈరోజు, ఎక్సలెంట్గా ఉంది ఈరోజు, మామూలుగా లేదా. మల్లారం డ్యామ్ అయితే ఇక్కడి నుంచి పైకి ఇదిగో దారిని చూసారా, ఇంతకుముందు పైకి కూడా వెళ్ళేవాళ్ళమే ఈరోజు. కాకపోతే వాళ్ళు రిసార్ట్ పెట్టి పైకి ఎలవ లేకుండా చేశారు. ఇక్కడైతే ఇంతకుముందు సీఎం వచ్చినప్పుడు హెలికాప్టర్లు అయితే దిగుతాయి, కాకపోతే దాన్ని రిసార్ట్ చేసేసారు ఈసారి. మామూలుగా లేదు ఫ్రెండ్స్ ఈరోజు అసలు ఎక్సలెంట్గా ఉంది నేచర్ అయితే. కాకపోతే జనాలు ఎవరు లేరు, మేము అనవసరంగా వచ్చినట్టుంది. సండే రావాల్సింది. మేమేంటో ఎక్కువ వర్కింగ్ డేస్లో అయితే వెళ్తున్నాం. సాటర్డే సండే అయితే ఇంట్లో మంచిగా. ఇక్కడ సాటర్డే సండే అయితే ఎక్కువ అయితే లవర్స్తో వస్తారు, కాలేజ్ బంక్ కొట్టి. మీరైతే చాలా మందిని అయితే ఇక్కడ చూసుకోవచ్చు సాటర్డే సండే. ఇప్పుడు మనమైతే డ్యామ్ మొత్తం చూసుకొని, అన్ని పార్కులను చూసుకొని, బోటింగ్ ప్లేసులు చూసుకొని, అన్నీ మనం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంకి అయితే వచ్చేసాం. ఈ ఆలయంలో స్థానికులు ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఆలయం ఎప్పుడు నిర్వహించబడుతుందని ఖచ్చితమైన చారిత్రక శాసన ఆధారాలు ఎక్కువ అందుబాటులో లేవు. అయితే ఇది చాలా కాలంగా పరిసరాల గ్రామాల ఆదర్శక్షేత్రంగా ఉంది. ప్రతి సంవత్సరం ఆలయంలో తిరునాళ్ళు జాతర నిర్వహిస్తారు. ఇక్కడ పక్కనే ఉన్న దొడ్డారం ఒక ఊరు ఉండిద్ది, అక్కడైతే తిరునాళ్ళు కూడా చేస్తారు. మీరైతే ఎక్కువ సాటర్డే సండే అయితే రండి, చాలామంది జనాలు అయితే ఉంటారు. మీకైతే చాలా ఎక్సలెంట్గా కూడా ఉంటుంది. బోటింగ్ రేసులు, గుర్రాలు అయితే సాటర్డే సండే అయితే ఓన్లీ కండక్ట్ చేస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.